నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దాలి జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి జ్ఞానాపురంలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం పిఠాపురంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంచర్పాలెం ఇందిరానగర్లో మద్యం షాపును ఎత్తివేయించిన స్థానికులు ఆందోళనతో దిగివచ్చిన అధికారులు ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ జిల్లా సమీక్షా మండలి సమావేశ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగింది. జిల్లాలో చేపట్టబోయే ప్రాజెక్టులు జిల్లా స్థితిగతులపై కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జిల్లా సమీక్షా మండలి సమావేశం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగింది. జిల్లాకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రజాప్రతినిధులు అధికారులు సమీక్షించారు. ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించి వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో చేపట్టబోయే ప్రాజెక్టులు స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఇతర ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు పలు అంశాలను నివేదించారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించాలని ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. టిట్కో ఇల్లు మంజూరు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అవకతవకలపై విచారణ జరిపించాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తాగునీటి ఎద్దడి రాకుండా జాగ్రత్త పడాలని వివరించారు. దేశంలో అత్యధికంగా ఆదాయ వనరులు ఉన్న నగరం విశాఖ అని దీనికి అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు. పేదలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఆక్రమణల క్రమబద్ధీకరణ నిమిత్తం జీవో నెంబర్ 30ని తీసుకొచ్చిందని దీని ఆవశ్యకతను ప్రజలకు మరింత వివరించాల్సి ఉందన్నారు. అదేవిధంగా డిఆర్సీలో ప్రధానంగా జీవీఎంసీ సమ్మర్ యాక్షన్ ప్లాను, వాటర్ సప్లై, శానిటేషను, స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా టిట్కో గురించి కూడా చర్చ జరిగింది. టిట్కోతో హౌసెస్లో 2019కి ముందు నుంచి ఉన్నటువంటి హౌసెస్ తర్వాత ఇప్పటి వరకు కూడా సంఖ్య పెరిగిపోయినాయి. కొన్ని రిజిస్ట్రేషన్ లేకుండా కూడా కొంతమంది పేమెంట్ చేయకుండా కూడా రిజిస్ట్రేషన్ జరిగినటువంటి అంశాలని ప్రజాప్రతినిధులు ప్రస్తావించడం జరిగింది. ఈ టిట్కో అదేవిధంగా విఎంఆర్డీ మాస్టర్ ప్లాన్ మీద ప్రత్యేకంగా మే నెలలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కూడా పూర్తి స్థాయిలో చర్చించాలని కూడా దానిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ సంబంధించి జీవో నెంబర్ 30 ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఈ భూమి మనకి అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేసేదానికోసం నిర్ణయం తీసుకుంది. ఇది కూడా డిసెంబర్ లాస్ట్ డేట్ ఉంది. ఈలోపు ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి త్వరగానే చేసే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం ఉంది. దాన్ని కూడా ప్రజాప్రతినిధులు కూడా అవగాహన కల్పించాలి. ప్రభుత్వం కూడా ఒక స్పష్టంగా వాళ్ళకి తెలియజేయాలనే నిర్ణయం తీసుకుంది. మీడియా కూడా ఈ విషయంలో ఈ జీవో నెంబర్ 30 ద్వారా ఎవరైతే ఈ భూముల్లో ఉన్నారో వాళ్ళకి రెగ్యులేషన్ చేసిన ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది అప్లై చేసుకున్న దాన్ని పరిశీలించి వెంటనే చేస్తారంటే ఏదో కట్ ఆఫ్ డేట్ దాకా ఆగకుండా చేయాలనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాండి. అదేవిధంగా జీవో నెంబర్ 45 ఆఫ్ గాజువాక దానిలో కూడాను ఉన్నటువంటి దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి మనం చర్చ జరిగింది. తర్వాత పాత సమావేశాలు జరిగినటువంటి ఏటీఆర్లో కూడా కొన్ని సంఘటనలు మనకి చాలా ఇష్యూస్ మనకి గాజువాక ప్రాంతంలోవే ఎక్కువగా ఉన్నాయి. ల్యాండ్ స్టీల్ ప్లాంటు కొంతమంది వాళ్ళ వారసులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వెరిఫై చేసి కావాల్సిన హౌస్ సైట్స్ ఎంప్లాయ్మెంట్లు కూడా ఇది డిస్కషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్లో కెమికల్ బ్రీసెస్ అదేవిధంగా ఈ అభా ఐడి ఇటువంటి పూర్తి చేయాలనేది కూడా చేయడం జరిగింది. పీజీఆర్ఎస్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కూడా ప్రాంప్ట్గా చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఫాలోఅప్ చేస్తున్నారు. రెండోది పర్సనల్గా సమస్య పరిష్కారం అయిన దాని తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి కూడా ఆ సమస్యతో పాటు సంతృప్తి ఎంత ఉందనేది కూడా చర్చిస్తున్నారు. దీన్ని కూడా ప్రత్యేకంగా చేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. దీంతోపాటు పెండింగ్ కేసెస్, కోర్టు కేసెస్ చాలా ఇష్యూస్లో ఎవరో ఒకళ్ళు కోర్టులకు వెళ్ళటం ఆ ఇష్యూస్ అలా ఉండిపోతూ ఉన్నాయి. వాటిని కూడా ప్రత్యేకంగా చర్చించి ఒక సపరేట్ రివ్యూ తీసుకొని ఆ కేసెస్ కూడా త్వరగా క్లియర్ చేసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది.
పరిపాలనాపరమైన అంశాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ శ్రీభరత్ కోరారు. గాజువాక ప్రాంతంలో జీవో నంబర్ 45 అమల్లో మరింత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వేపగుంట పినగాడి రోడ్ల అభివృద్ధి చేపట్టాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు అన్నారు. సెంట్ స్థలాలు టిట్కో ఇళ్ల నిర్మాణ అంశాన్ని ప్రభుత్వ విప్ గణబాబు ప్రస్తావించారు. ఈ సమావేశంలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ కళ్యాణి, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జెస్సీ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. జ్ఞానపురంలోని చర్చ్లో విషాదం నెలకొంది. విజయనగరం ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. 5వ తరగతి చదువుతున్న ఈదిల పూర్ణచంద్రిక విజయనగరం జిల్లా డెంకాడ ప్రాంతవాసిగా తెలుస్తోంది. స్థానిక విద్యానికేతన్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న చిన్నారిని తల్లి వరలక్ష్మి, అమ్మమ్మ సరస్వతి కలిసి జ్ఞానపురంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరానికి తీసుకొచ్చారు. బాలిక మానసిక స్థితి ఆందోళనకరంగా ఉందని చర్చ్ సిబ్బందిని కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు. ఏం జరిగిందో ఏమో తెలియదు గాని బాలిక చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది. చర్చ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు అందజేశారు. స్థానిక ప్రజల కోరిక మేరకు 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. పిఠాపురం టౌన్లోని అంబేద్కర్ భవన్లో రైతులకు పనిముట్లు, మహిళల కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని పవన్ అన్నారు. సుమారు 21.55 కోట్ల ఉపాధి హామీ నిధులతో రహదారుల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ్, మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు 1000 టపాలీలు జిల్లా నిధులతోటి సమకూర్చడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులను తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, ఈ పిఠాపురం నియోజకవర్గంలోని 103 పరికరాలు, అవి 14 రోటివేటర్లు, 39 పవర్ టిల్లర్స్, 50 స్ప్రే రైతులకి చేయడం జరుగుతుంది. దీని ద్వారా సుమారు 25,000 ఎకరాలు గల రైతులకి మేలు చేకూరుతుంది. ఉపాధి హామీ ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 18.2 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 సిసి రోడ్లు, డెవలప్మెంటల్ వర్క్స్ అట్ జగ్గై చెరువు కాలనీ ఆఫ్ పిఠాపురం ఫ్రమ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ 50 lakhs, ఎంపీ ల్యాడ్స్ నుంచి కాకినాడ డిపార్ట్మెంట్ మన జిల్లా నిధుల నుంచి రూపాయలు వెరసి ఇవన్నీ 47 కోట్ల 62 లక్షలు. అలాగే స్వింగ్ మెషిన్స్ దాదాపు 3,456, దీన్ని 8.64 అంటే 8 కోట్ల 64 లక్షలు ఖర్చు చేశారు. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో 3 కోట్లు కేటాయించినందుకు, పిఠాపురంకి 1 కోటి రూపాయలు గొల్లపురంలో కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్లు, గొల్లపురం మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు అందజేసి ఓవరాల్గా టోటల్ 9 నెలల సమయం లోపే, ఇంకా సంవత్సరం సమయం లోపే మేము దాదాపు 100 కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది మొదటి అభివృద్ధి. అలాగే బ్రిడ్జి గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో మాట్లాడి, గజేంద్ర శేఖర్ గారితో మాట్లాడితే వెంటనే జనావాసాల మధ్య మద్యం దుకాణం వద్దని కంచరపాలెం ఇంద్రానగర్లోని స్థానికులు, మహిళలు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. స్థానికుల ఆందోళనతో వైన్ షాప్ ను మోయించారు. స్థానికంగా ఉన్న టిఫిన్ దుకాణంలో ఉంచిన మద్యం బాటిళ్లు తీయించి లారీలోకి ఎక్కించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నిత్యం జనంతో రద్దీగా ఉండే స్థలంలో వైన్ షాప్ కు ఎలా అనుమతిస్తారని స్థానిక నాయకుడు ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
పహల్గాంలోని ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన చంద్రమౌళికి అంతిమ వీడ్కోలు పలికారు. పాండురంగాపురంలో ఆయన పార్థివ దేహాన్ని మంత్రులు అనిత, సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్లు సందర్శించి నివాళులు అర్పించారు. మంత్రి సత్యప్రసాద్, ఎంపీ రమేష్లు చంద్రమౌళి పాడి మోశారు. అశ్రు నయనాల మధ్య చంద్రమౌళి అంతిమయాత్ర నిర్వహించారు. జ్ఞానాపురం శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని నేతలు అన్నారు. పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ టూరిస్టులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం సంతాపం తెలిపింది. ఈ మేరకు ఫోరం చైర్మన్ తూము రామచంద్రనాయుడు ఆధ్వర్యంలో మురళీనగర్, మాధవధార పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. బైసారం లోయ వద్ద పర్యాటకుల బృందంపై జరిపిన కాల్పులను, మారణ హోమాన్ని ఖండిస్తూ నిరసన ర్యాలీ చేపట్టామని చైర్మన్ రామచంద్రనాయుడు, డైరెక్టర్ మాధవిలతలు అన్నారు. ఇలాంటి దాడులను దేశ ప్రజలంతా ఖండించాలని అన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సెక్రటరీ మురళీకృష్ణ, హేమంత్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంటంటే మొన్న 22వ తేదీ ఈ నెల 22వ తేదీ పెహల్గాం బైరసన్ వ్యాలీలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఏదైతే ఉందో అందులో 28 మంది సభ్యులు మన యొక్క భారత సహోదరులు దాంట్లో చనిపోవడం జరిగింది ఉగ్రవాదుల చేతిలో. అతి కిరాతకమైన మారణ హోమాన్ని వాళ్ళు సృష్టించారు. ఇటువంటి మారణ హోమాన్ని నిరసిస్తూ ఈరోజు మా మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఎక్కడెక్కడైతే విస్తరించిందో అన్ని చోట్ల కూడా ఈ ర్యాలీ అనేది బ్లాక్ బ్యాడ్జెస్తో ఈ యొక్క టెర్రరిస్ట్ అటాక్ని ఖండిస్తూ మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రవాద చర్యలో మన భారతీయులు 20 మంది చనిపోవడం ఎంతో బాధాకరమైన విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఉగ్రవాద చర్యలో దాడిలో గాయపడిన ప్రతి ఒక్క ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలకు కూడా ఊరట కలగాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క ర్యాలీని బట్టి కానీ మా సంతాపాన్ని తెలియజేస్తుంది ఏంటంటే ప్రభుత్వం దీన్ని ఇంకా సీరియస్గా తీసుకొని ఉగ్రవాదాన్ని అణచివేస్తూ మన భారతదేశాన్ని ఇంకా ప్రొటెక్షన్ ఎక్కువగా పెంచాలని, మన ఇంటెలిజెన్స్ యొక్క వైఫల్యాన్ని మరొకసారి ఇలా జరగకుండా గవర్నమెంట్ చాలా జాగ్రత్త పడాలని కోరుతూ మరిపాలెం ఉడా లేఅవుట్లోని రాక్డేల్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. స్కూల్ కరెస్పాండెంట్ ఉమాదేవి నేతృత్వంలో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తుంది. జి ధను 568 మార్కులతో స్కూల్ టాపర్గా నిలిచాడు. బి సంజన 556, ఎం సుజల 554, ఫర్దీన్ 528, శ్రావణి 527, శామ్యూల్ 523, లావణ్య 522, మేఘన 514 మార్కులు సాధించి సత్తా చాటారు. వివిధ సబ్జెక్టులో 100కి 100 మార్కులు సాధించి ప్రతిభ కనపరిచారు. మేనేజ్మెంట్ సహకారం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో తాము మంచి మార్కులు సాధించామని విద్యార్థులు అన్నారు. నిరంతరం తమను ప్రోత్సహించారని, ఇంత మంచి మార్కులు సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు ఈ టీచర్స్ ఈ స్కూల్లో చదివినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి ఈ స్కూల్లో చదివాను. నాకు టీచర్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. టీచర్స్ ఏ డౌట్ అడిగినా నాకు వెంటనే క్లారిఫై చేశారు. నేను చిన్నప్పటి నుంచి ఏ కోచింగ్కి వెళ్లకుండా ఈ స్కూల్లోనే నర్సరీ నుంచి చదివాను. నాకు అందుకే ఈ స్కోరింగ్ 568 నేను తెచ్చుకోగలిగాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు ప్రిన్సిపల్ మేడం నాకు చాలా సపోర్టివ్గా ఎప్పుడు నేను చదివినప్పటి నుంచి నన్ను చాలా సపోర్ట్ చేశారు. చాలా యాక్టివిటీస్ ఇలా అన్నిటిలో నన్ను పాల్గొనేలాగా ఎంకరేజ్ చేశారు. అందుకే ప్రిన్సిపల్ మేడం నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇంకా ఆల్ టీచర్స్ అందరూ నాకు అన్ని లెసన్స్ అన్ని అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని టెస్టులు పెడుతూ రాలేనివి డౌట్స్ అనేవి ఏవైనా ఉంటే అలాగే రిపీట్ చేసుకొని రివైజ్ చేస్తూ అలా రివిజన్ బాగా చేయించారు. దానివల్ల నేను స్కోర్ చేయగలిగాను. My name is Sanjana. I'm studying 10th class, so I scored 556 out of 600 by studying in Rockdale School under the principal madam Umadevi madam. I am very thankful to you and feeling gratitude
Thank you, madam. You are very supportive and your unwavering support to us. We are very thankful to you. మీరు ఎప్పుడు కూడా మేము ఏదైనా డౌట్ ఉంది, మాకు ఏదైనా లోటు ఉంది అంటే ఏమాత్రం కూడా వెనక చూడకుండా మాకు ఎంత కష్టమైనా కూడా మీరు మా కోసం చాలా చేశారు. థ్యాంక్ యూ మేడం. ఇలా ఎక్స్ట్రా వర్క్స్ పెట్టారు అంటే సైన్స్ ఎగ్జిబిషన్స్, ఎక్స్ట్రా క్లాసెస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లల్ని ఇంకా నైపుణ్యంగా చేయడం కోసం, ముందుకు తేవడం కోసం మీ సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. మేము మీ స్కూల్లో చదవడం నాకు చాలా ఆనందంగా. యాదవ స్టార్ కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో చినవాల్తేర్ కనక మహాలక్ష్మి అమ్మవారి పండుగ సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ ఉత్సాహంగా సాగాయి. తొలుత ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి ఏయూ జిమ్నాజియం గ్రౌండ్స్ లో నివాళులు అర్పించారు. శనివారం ఫైనల్స్ నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని నిర్వాహకులు తెలిపారు. టోర్నీకి సహకరించిన డొక్కన శివప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. హాయ్, నమస్తే అండి. మరి ఈరోజు యాదవ్ స్టార్స్ ఆర్గనైజేషన్లో జరుగుతున్న టోర్నమెంటు ఫస్ట్, సెకండ్, థర్డ్ కంప్లీట్ చేసుకుని 4th డేలో కంటిన్యూ చేస్తున్నాం. మరి ఈరోజు దాకా కూడా అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మరి 4వ రోజు ఈరోజు 3rd రౌండ్ మ్యాచ్లు అవుతున్నాయి. ఈరోజు సెమీస్ కంప్లీట్ చేసుకొని రేపు ఫైనల్కి రీచ్ అవుదాం అనుకుంటున్నాం. మరి మీ అందరి సపోర్ట్తో 4th డేకి వచ్చాం. మరి ఇది పండగ సందర్భంగా మన కనకమ్మ వారి పండుగ 20వ తారీఖున జరుగుతుంది. మా ఊరు పెద్దల అండగా ఆ తల్లి కనకమ్మ దీవెనలు నిండుగా ఉండాలని మీ అందరి సపోర్టు చివరిదాకా మాకు అందిస్తూ ఈ పండుగని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ టోర్నమెంట్ని ఇంత దిగ్విజయంగా మాకు అందరితో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికి కూడా, ఇక్కడికి విచ్చేసిన క్లబ్బులు కూడా చాలా స్పోర్టివ్గా ప్రతి మ్యాచ్ని కూడా చాలా హ్యాపీగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించారు. ఈరోజు 4వ రోజు కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్న మ్యాచ్లు ఇంకొక 4-5 మ్యాచ్లతో ఈరోజు కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్టు, ఎస్డివి ఛానల్ సపోర్ట్ కూడా మాకు అందిస్తూ ప్రతిరోజు మా ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికి కూడా మా పండుగకి విచ్చేసి పండుగని దిగ్విజయంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సారిపల్లి రాజు, చిన్నవాల్టేర్. హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దాలి. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. జ్ఞానాపురంలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం, పిఠాపురంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కంచర్పాలెం ఇందిరానగర్లో మద్యం షాపును ఎత్తివేయించిన స్థానికులు, ఆందోళనతో దిగివచ్చిన అధికారులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.